తీసుకోండి పాలు. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు కార్యం మా వంతు మేము చేసాం. థ్యాంక్స్ ఎందుకులేండి. వస్తానండి. మంచిది. స్వర్ణ, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి పెరుగు అడిగిరా. నేను ఇటువైపు వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను. ఓకే అక్క. ఎవరండి ఇంట్లో? ఏంటమ్మా, ఏం కావాలి? గుళ్ళో రుద్రాభిషేకం చేయాలనుకున్నాం. అనుకోకుండా ఇబ్బంది వచ్చింది. ఏమ్మా, కాస్త పెరుగు పోస్తారా? ఉండమ్మా, తీసుకొస్తాను. అమ్మా. ఏంటమ్మా, ఎవరు? ఏం కావాలి? అమ్మా, గుడిలో అభిషేకానికి వచ్చాము. పదార్థాలన్నీ నేలపాలైపోయాయి. అయ్యయ్యో, ఎలా నేలపాలు చేశారు? పెద్ద మనసుతో కాస్త నెయ్యి జోగి వేస్తారా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? విశాఖపట్నం నుంచి. అలాగే తెస్తాను, ఉండమ్మా. థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా. మాకు పుణ్యం దక్కడానికి అలా నేలపాలయ్యుంటాయి. చాలా సంతోషం. పర్లేదమ్మా. ఏంటి బాబు, తేనె కావాలా? అవునండి. అది చెట్లకి పుట్టలకి తులమో అరతులమో దొరికేది. పుట్లకు పుట్లు ఇంట్లో ఉంటుందా? అయినా అభిషేకానికి వచ్చి అంత శ్రద్ధ ఏంటి? తేనె లేదు, నూనె లేదు. వెళ్ళు. ఉంటే ఇవ్వండి, లేదంటే లేదనండి. అలా కోపడతారు ఎందుకు? ముష్టికొచ్చి రోషానికి పోతావే. ఇదేమన్నా పాడా పాపం లేని పోయడానికి? అధికంగా మాట్లాడితే ఊళ్ళో ఏది పుట్టకుండా చేస్తా. వెళ్ళా. తేనె కావాలంటే తేనె. ఏంటి అతను అలా మాట్లాడుతున్నాడు? తేనె దొరకడం అంత కష్టమా? మరి అభిషేకానికి తేనె? చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. అమ్మా, అభిషేక జలం అడుగంటాయి. ఇవే ఆఖరి చుక్కలు. వెళ్ళిన వారెవరూ రాలేదు. అర్ధాంతరంగా అభిషేకం ఆపకూడదు. ఎలా అమ్మా? కానివ్వండి, అంతా శివుడు ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ లేందే చీమ కూడా కుట్టదంటారు. మాకెలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆ ఈశ్వరేచ్ఛని ఎవరు మాత్రం మార్చగలరు? రారా, ఇలా ఇవ్వు. నానమ్మ, అభిషేకానికి పాలు దొరికాయి. ఇవ్వరా, ఇవ్వు. ఇవ్వండి. చూడు బాబు, ఇక్కడ ఎవరెళ్ళలోనూ తేనె దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కాస్తో కూస్తో ఎవరు బాబు. తేనె దొరకడం కష్టం అంటున్నారు. ఇప్పుడు ఎలా? అభిషేకం ఎలా పూర్తవుతుంది? అభిషేకం పూర్తి చేయకపోతే అరిష్టం అంటున్నారు. నిన్నటిదాకా అంతా అల్లకల్లోలంగా ఉండేది. ఈ అభిషేకం తర్వాత అయినా అంతా సుఖంగా సంతోషంగా మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటే ఇలా అయిందేంటి? శంకర, వెళ్ళిన వాళ్ళు త్వరగా తిరిగి రావాలి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి అమ్మమ్మ గారు, ఈశ్వరగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
అమ్మమ్మ గారు పంచదార నెయ్యి తీసుకొచ్చాను. ఆ పరమేశ్వరుడు మనల్ని కరుణించాడు. శ్రేయతాం యశః. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. అవును తాతయ్య, ఆ శివయ్య చల్లగా చూశాడు. లేదనకుండా అందరూ పెరుగు నెయ్యి ఇచ్చారు. ఇంకా అభిషేకం ఆగదు. తన అభిషేకం తనెందుకు ఆపుకుంటాడు? అందుకే సహకరించాడు. అవును తాతయ్య, ఇంత సాయం చేస్తారని అస్సలు అనుకోలేదు. శంకర, ఎక్కడా తేనె దొరకటం లేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారు. అభిషేకం ఎలా పూర్తి చేయాలి స్వామి? ఎలా అయినా తేనె దొరికేలా చూడు స్వామి. స్వామి, దొరికేలా చూడు స్వామి. La 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 la. ఇదిగో అన్నా, తేనె కావాలా? అవును, దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? ఇలా రా. తేనె ఒక దగ్గరుంది, వస్తావా? వస్తావా ఏంటి? నాకు చాలా అవసరం. ఎక్కడుంది? నాతో రా, చూపిస్తా. పరమేశ్వర, నా మొర ఆలకించావు స్వామి. ఓం నమ శివాయ. ఎక్కడా? ఇంకా ఎంత దూరం? రా అన్నా, చూపిస్తాను. సాకేత్ ఇంకా రాలేదమ్మమ్మా. అవునే, పాలు వచ్చాయి, పెరుగు నెయ్యి పంచదార వచ్చాయి. మిగిలింది తేనె. తేనె దొరకడం కష్టం. అభిషేకం పూర్తవదు. మన కోరిక నెరవేరుతుంది. అరిష్టం తగిలి అష్టదరిద్రం అనుభవించక తప్పదు మంగా. ఎక్కడ తమ్ముడు? అదిగో అక్కడ. అన్నా, చూపించాను కదా తేనె. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ తేనె నీకే. వెళ్ళన్నా, వెళ్ళు, అంటించు. అన్నా, జాగ్రత్త అన్నా, ఈగలు కుడతాయి. బాబు, తేనెటీగలు కుడతాయి, దూరంగా వెళ్ళు. అన్నా, నాకేం కాదన్నా, ఇది నాకు మామూలే. నువ్వు జాగ్రత్త అన్నా. కొండతేనన్నా, శివుడికి చాలా ఇష్టం.
నీ కోరికలు తీరిపోతాయి. సాకేత్ రావడం కల్లా వీళ్ళ కల చెదిరిపోవాలి. అమ్మా, అభిషేకం అయిపోవస్తోంది. తేనె ఇంకా రాలేదమ్మా. రఘు, తేనె దొరకడం కష్టం అనుకుంటా. ఇప్పుడెలా? ఇవన్నీ దొరికాయిగా, అలాగే అది దొరుకుతుంది. బావ ఎలాగైనా సాధించుకొస్తాడు. ఆ ప్రయత్నంలో ఆలస్యం అవుతుందనుకుంటా. సమయానికి తేనె తెచ్చావు. మీరు అభిషేకం మొదలు పెట్టండి. ఓం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళమోంకారమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే. అమ్మా, విభూదిలా ఇవ్వండి. ఏమ్మా, విభూది తీసుకురాలేదా? అయ్యో, అది మర్చిపోయామే. అయ్యో, భస్మాభిషేకం చెయ్యాలమ్మా. ఇప్పుడెలా? అయిపోయింది. అభిషేకం అసంపూర్తయింది. భస్మం లేదా? ఎలా అమ్మా? విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. పైగా భస్మాభిషేకమే అతనికి ప్రీతి. అది లేకుండా ఎలా అభిషేకం సంపూర్ణమవుతుంది? ఏమిటి స్వామి ఈ పరీక్ష? అన్నిటికీ అన్ని నా మనవలు మనవరాళ్ళు కష్టపడి సాధించుకొచ్చారు. కానీ భస్మము ఎక్కడా ఎలా తేగలరు? పరమేశ్వర, నువ్వే మాకు దారి చూపించాలి, మమ్మల్ని కాపాడాలి. అన్నీ సమకూర్చుకునే వచ్చాం. ఇక్కడ నేల పాలవటమే అపశకునం అని బాధపడుతున్నాం. ఇప్పుడు నువ్వే ఎలా అయినా కనుకరించు స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయ 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 శంభో శంకర, జయ 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 శంభో శంకర, జయ జయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశాయ. మందార బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. జయ 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 శంభో శంకర, జయ 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 శంభో శంకర, జయ జయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ.
అమ్మమ్మ గారు, హారతి ఇలా ఆరిపోయిందేంటి? కర్పూరం అయిపోయి ఉంటుందిలేవే. దానికి భయపడ్డం ఎందుకమ్మా? పూజారి గారు, 4 కర్పూర బిళ్ళలు వేసి హారతి దేవుడికి చూపి దానికి ఇవ్వండి. హర హర మహాదేవ శంభో శంకర. చేం కాదా అమ్మమ్మ గారు? అభిషేకానికి అంతరాయం జరిగినా ధైర్యం చెప్పి శ్రమపడి బ్రహ్మాండంగా అన్నీ తెచ్చి అన్నీ జరిగేలా చేశావు. నువ్వు భయపడతావేమిటి? అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. కాయ కుళ్ళిందని హారతి ఆరిపోయిందని నువ్వేం దిగులు పడకు. అయ్యా, అభిషేకం జరిపించిన బ్రాహ్మణులందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశాం. ఆ విందును ఆరగించి మమ్మల్నందరినీ ఆశీర్వదించి మరీ వెళ్ళండి. తదాస్తు. అమ్మా, అంతా మీరు చెప్పినట్టుగానే చేశానమ్మా. ఆ బ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపాను. అది తింటే వాళ్ళు అంతే సంగతులు. పాపం పిఠాపురం మంగమ్మ గారికి బ్రాహ్మణ హత్య మహాపాతకం తగిలి సర్వనాశనం అవుతారు. ఓకే, మంచి పని చేశావు. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. అక్కడ ఏం జరుగుతుందో చూస్తాను. అయ్యా, బ్రాహ్మణులారా, తృప్తిగా భోజనం చెయ్యండి. ఓం పచామ్యన్నం చతుర్విధం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆ బ్రాహ్మణులను భోజనం చేయకుండా ఆపాలి. వాళ్ళ భోజనం తినకూడదు. వాళ్ళు చావాలి. ఆ పాపం మంగమ్మకు తగలాలి. మొత్తం నాశనమైపోవాలి. ఆగండి, ఆగండి, తినొద్దు. సీత, ఏమైంది నీకు? అక్క, వద్దు, వద్దు, వదినా, ఈ అన్నాన్ని తినొద్దు. ఎవరు తినొద్దు. సీత, ఏమిటిది? నోటి దగ్గర ముద్ద నేల పాలు చేశావు. నీకేమన్నా మతి భ్రమించిందా? అమ్మమ్మ గారు, ఈ భోజనంలో విషం కలిసింది.